వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటున్నారు వైసీపీ నేతలు. కోడికత్తి బ్యాచ్ మరో నాటకానికి తెరలేపిందంటున్నారు టీడీపీ నేతలు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదంటున్నారు. ప్లాంట్ ఇది వీళ్ళే టీడీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ స్కూల్ ఆఫ్ థాట్ వంటపరుచుకునే వాళ్ళు కానీ వాళ్ళ ప్రమేయం వెనక నుంచి ప్రోత్సాహము ఏదో పర్పెట్రేషన్ అది వెనక నుంచి ఉంటుంది. మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ఎవరికి కనపడట్లా. ఆయన ప్రజల్లో తిరగడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఆయన ఎట్లా ఆపాలనుకున్నారు, అలాంటిది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంటుంది. నీ ప్రమేయం లేకపోతే మాకు సంబంధం లేదు బాబు అని దండం పెట్టి ఆయన స్పీడీ రికవరీ అంటే బాగుంటుంది. దాన్ని దాటి వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతాయి. హామ్ జరిగింది, ఆ రోజు ఇంజురీ అయింది, ఈరోజు ఇంజురీ అయింది. ఆ ఇంజురీ అయింది సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అయితే అది నువ్వు కావాలని చేసుకున్నావని నువ్వు 10 సార్లు అని అదే నిజమని చెప్పి ఈరోజు ప్రచారం చేసి ముఖ్యమంత్రి గారి మీద అపనమ్మకం ఏంటంటే కోడికత్తి డ్రామా దగ్గర నుంచి బాబాయ్ గొడ్డల పెట్టి దగ్గర నుంచి అనేక సందేహాలు ఉన్నాయి. సానుభూతి కోసం ఏదైనా చేస్తాడన్న ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని మనం మర్చిపోరాదు. గొడ్డల వేటిని గుండెపోటుగా చిత్రించడం కోసం ముఖ్యమంత్రి గారు పడ్డ తాపత్రం ఇవాళ వెలుగులోకి వస్తుంది ఎవరు దోషులు. అలాగే కోడికత్తి డ్రామా ఆడితే ఈ రోజు వరకు కూడా సాక్ష్యం చెప్పకుండా అతన్ని జైలు పాలు చేసిన సంఘటన మనం చూసాం. ఇవాళ ఎంత దెబ్బ తగిలింది కాదు, ఎవరు చేసినా ఒకవేళ వాస్తవంగానే జరుగుంటే దాన్ని ఖండిస్తాను. ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు అంత కక్షలో ఎవరో వ్యవహరించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ ఎందుకు జరిగింది, కరెంటు ఎందుకు అదే సమయంలో పోయింది, మీ సెక్యూరిటీ వాళ్ళంతా కరెంటు పోతే వెంటనే ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఏం చేశారు, గాడిదలు కాశారా? ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపిస్తానికి సరదా పడ్డవాళ్ళు మీ ముఖ్యమంత్రిని మీరు కాపాడుకోలేరా?